సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బీచ్ అంటే ప్రతి ఒక్కరికి సరదానే. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సముద్రపు ఒడ్డున సేద తీరాలని, అలల మధ్య కేరింతలు కొట్టాలని ఆశపడతారు. ఇదే ఆశ సరదా ఎంతో మంది ప్రాణాలను తీసేస్తుంది. ముఖ్యంగా యువత కడలి కేరటాలకు బలవుతున్నారు. స్నేహితులతో కలిసి సముద్ర తీరంలో గడిపేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో పలు బీచ్ నిత్యం ప్రమాదాలు జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై పలు ప్రాంతాల్లో బీచ్లను మూసివేసింది. రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న సముద్రపు తీరాల్లో వేటపాలెం, చీరాల బీచ్లున్నాయి. ఈ బీచ్లు ప్రాణాలను మింగిస్తున్నాయి. ఆదివారం కూడా 2 యువకులు మరణించారు. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు రామాపురం బీచ్కు వెళ్లి సముద్రంలో స్నానం చేస్తుండగా బాలసాయి, బాలా నాగేశ్వరరావు అలల ధాటికి గల్లంతయ్యారు. తోటి స్నేహితులు గాలించి వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి వారిద్దరూ మృతి చెందారు. ఈ నెలలోనే బీచ్ వద్ద మొత్తం 8 మంది వరకు మృతి చెందారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ కు రామాపురం బీచ్ అతి దగ్గరగా ఉంటుంది. నల్గొండ, నర్సరావుపేట, చీరాల రూట్ లో చేరుకుంటే సాయంత్రం హాయిగా బీచ్ ను ఎంజాయ్ చేసి తిరిగి 6 గంటల్లో ఇంటికి తిరిగి వచ్చేయచ్చు. దీంతో చాలా మంది వీకెండ్ లో ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు తరలి వెళ్తున్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులో సూచనలు లేకపోవడంతో తెలియక సముద్రంలో దిగి విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. వరుస ప్రమాదాలు జరిగే యువత ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాపట్ల జిల్లాలోని 2 బీచ్లను తాత్కాలికంగా మూసివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వేటపాలెం, చీరాల బీచ్లను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సముద్ర తీర ప్రాంతాల్లోకి అడుగు పెట్టకుండా నిషేధం విధించారు. బీచ్ లోకి ఎంట్రీని నిషేధిస్తూ భారీ గేట్లు ఏర్పాటు చేశారు. వాతావరణ పరిస్థితులు, సముద్రపు ఆటపోట్లు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.